చూడు, నా సుఖ సంతోషాలు కట్టొచ్చే ప్రయత్నం చేయకు. మొన్న అలాగే నా మ్యారేజ్ డేకి ప్లాన్ చేసి నా ఆనందానికి అడ్డుపడ్డావు. మళ్ళీ అలా అడ్డుపడే ప్రయత్నం చెయ్యొద్దు. అలా చేస్తే నేను కాదు, నువ్వు ప్రమాదంలో పడతావు. ఎలాగో నీచుడు అంటున్నావు గనక నీచుడు ఎంతకైనా తెగిస్తాడు. ప్రియును నా నుంచి దూరం చేయాలని చూస్తే కక్ష గడతా, పగబడతా. ఆ తర్వాత నీ చేతిరాతలు నీ చేతుల్లో ఉండవు, కిరాతకుల చేతుల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నాకేం ఫికర్ లేదు, అలాగే వరి కూడా లేదు. అనవసరంగా ఎవరి కోసమో నువ్వు నీ జీవితాన్ని ప్రాబ్లమ్స్లో వేసుకో. ఫలితం చాలా బ్యాడ్గా ఉంటుంది. నాకు నీలా జాలి, దయ, కరుణ అలాంటివి లేవు. ఎవరినో ఉద్ధరించాలనే తపన లేదు. నా సుఖం నాకు ముఖ్యం. దాన్ని ఎవరు చెడగొట్టినా వాళ్ళు శత్రువులు అవుతారు. శత్రువుల పట్ల నా ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి నీ బతుకు నువ్వు బతుకు. నాకు వార్నింగ్లు ఇచ్చే పని పెట్టుకోకు. నాకు గాని తిక్కలేచిందో ఎవరని చూడను. తర్వాత నీ ఇష్టం. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. నాకు తడిగుడ్లతో గొంతులు కొయ్యటం బాగా తెలుసు, గుట్టకాల్చి మీదేయటం కూడా బాగా తెలుసు. నిప్పుతో నీటితో ఈ శ్రావణంతో చెలగాటం నీకే ప్రమాదం. అవుట్, ఐ సే గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. ఇదిగో, మళ్ళీ ఎప్పుడు నీతులు చెప్పడానికి కానీ బెదిరించడానికి కానీ నా ఎదుట పడొద్దు. ఆదిత్యకు చెప్పినా నాకేమీ కాదు. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. మీకు ఎవరికోసం ప్రాణాలు ఇవ్వటం మాత్రమే తెలుసు, కానీ నా తత్వం అది కాదు. ప్రాణాలు తీయటమే. విడా విడా సూపర్ శ్రవణ్, సూపర్. సభాష్ తమ్ముడు. ఎంత కాలానికి నీ విశ్వరూపం చూపించావు. తక్కువ అంచనా వేశాను నేను. నువ్వు చాలా చాలా డేంజరస్ ఫెలోవి. నీతో నాకు చాలా అవసరం ఉంది. ఇక నిన్ను ఇలాగే ఈ మూడ్లోనే కంటిన్యూ అయ్యేలా చేస్తా. నా కార్యం గట్టెక్కేలా చూసుకుంటా. ధరణి, నీకు ముందుందే ముసళ్ళ పండగ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.